అమెరికా మరో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. కొంతమంది అక్రమంగా ఆర్థిక లావాదేవీలు చేసి లేదంటే కనుక తమ దేశాల్లో తప్పుడు పనులు చేసి శరణార్థులం అన్నటువంటి పేరుతో లేదా నిరాశ్రయులం అన్న పేరుతో అమెరికాలో గ్రీన్ కార్డులు పొందుతుంటే దానికి బ్రేక్ వేసింది. ఇది ఒక పెద్ద దందా నడుస్తున్నటువంటి వేళ వాస్తవంగా డీప్ స్టేట్ వాళ్ళు దీన్ని అడ్డు పెట్టినే అమెరికాలో బోల్డ్ అంతమందికి పౌరసత్వాలు ఇప్పించారు. అట్లాంటి దానికి ఒక బ్రేక్ వేసేటటువంటి సంఘటన గత జో బైడెన్ ప్రభుత్వం చూపించిన ఉదారవాద విధానాలను సద్వినియోగం చేసుకుని ఇప్పటికీ శరణార్థి లేదా నిరాశ్రయుల హోదా సంపాదించిన విదేశీయులకు అందజేసి గ్రీన్ కార్డులు జారీ ప్రక్రియ హఠాత్తుగా ఆపేసింది. తాత్కాలికంగా ఈ గ్రీన్ కార్డులు జారీ ప్రక్రియ నిలిపివేసినట్టు అమెరికా పౌరసత్వ శరణార్థి సేవల విభాగం తేల్చి చెప్పింది. దీంతో అక్రమ మార్గాలు అమెరికాకు వచ్చి ఎలాగోలా శరణార్థి హోదా పొందిన వాళ్ళకి కొత్త కష్టాలు మొదలయ్యే అవకాశం ఉంది. శరణార్థులు లేదా నిరాశ్రయుల హోదా పొందడంతో ఏమైనా అవకతవకలు జరిగాయా, లేదంటే వీళ్ళంతా నిజంగానే సొంత దేశాల్లో హింసాపీడనకు గురయ్యారా అనేది తేలాల్సి ఉంది. ఇందుకోసం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంబంధిత పాత రికార్డులను తవ్వి తీయబోతోంది. గ్రీన్ కార్డు హోదా కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పూర్వాపరాలను సమీక్షించాకే వాళ్ళ గ్రీన్ కార్డు కట్టబెట్టడం మీద ముందుకెళ్లాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. 2 ఏళ్ల క్రితం 2023 ఏడాదిలో ఏకంగా 51,000 మందికి పైగా భారతీయులు అమెరికాకు చేరుకుని శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఒకే ఏడాదిలో ఇంతమంది భారతీయులు శరణార్థులుగా అగ్రరాజ్యం చేరడం ఇదే తొలిసారి. 2018 ఏడాదిలో కేవలం 8,000 మంది భారతీయులు ఈ తరహా దరఖాస్తు చేసుకుంటే 23కి వచ్చేటప్పటికి 466% అధికంగా 51,000 మంది అప్లై చేశారు. ఇది జాన్ హాస్కిన్స్ విశ్వవిద్యాలయం సర్వే ద్వారా తేల్చి చెప్పినటువంటి అంశం. వీళ్ళందరూ కూడా అక్రమ మార్గాల్లో మెక్సికో కెనడా సరిహద్దులు గుండా అమెరికా భూభాగంలోకి అడుగుపెట్టడం, అమెరికా బోర్డర్ సెక్యూరిటీ పోలీసులు చిక్కిన తర్వాత వేలాది మంది భారతీయులు శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అమెరికా ఇమిగ్రేషన్ సిస్టమ్ వాళ్ళని అనుమతిస్తూ ఉంది. బోర్డర్ దగ్గర చిక్కిన వాళ్ళను వెంటనే శరణార్థి హోదా ఎవరు వాళ్ళు చెప్పే వివరాలను అధికారులు నమోదు చేసుకుని దరఖాస్తు ప్రక్రియ మొదలు పెడతారు. వైద్య పరీక్షలతో పాటు ముఖాముఖి ఇంటర్వ్యూలు చేస్తారు. సంబంధిత శరణార్థి అధికారులు ఈ బాధ్యతలు నెరవేరుస్తారు. ఈ సందర్భంగా తాము స్వదేశాన్ని ఎందుకు వీడాల్సి వస్తుంది, స్వదేశంలో తాము పడిన కష్టాలు, ఎదురైన సమస్యలు, సొంత సమాజంలో అణచివేతకు గురవడానికి కారణాలు వివరించాల్సి ఉంటుంది. వీళ్ళు చెప్పే మాటల వివరాలను అధికారులు ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులు నమ్మితే శరణార్థి హోదా వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. ఎలాగోలా శరణార్థి హోదా పొందిన వాళ్ళకి అమెరికాలో తాత్కాలికంగా నివసించేందుకు అవకాశం చిక్కుతోంది. ఈ అవకాశం లేకుండా చేసేందుకు 2వ దఫా అధికారంలోకి వచ్చిన ట్రంప్ వెంటనే 2 కార్యనిర్వాహక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇప్పుడు అది పీక్ స్టేజ్కి వెళ్ళింది.